మీరు దీన్ని ఎందుకు మత ప్రచారం ఎస్. అని మీరు అంటున్నారు. ఇది మత ప్రచారం కాదు సార్. మేము దేని గురించి అయితే తెలుసుకున్నామో, మేము ఎవరినైతే దేవునిగా నమ్ముతున్నామో ఆయన మాకిచ్చిన ఆజ్ఞ. దీన్ని ప్రకటించుకోవడానికి రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. రాజ్యాంగంతో పాటుగా సుప్రీంకోర్టు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. అజయ్ గారు మీరు చెప్పేది బాగుంది. రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది, సార్ దేవుడు మీకు ఆజ్ఞించాడు. అవును సార్. వెరీ గుడ్. కానీ స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. అవునండి హద్దు మీరి సార్. మీరు మీ దేవుడిని ప్రకటించుకోవడం కాకుండా సార్ మీ దేవుడిని గొప్ప చెప్పుకునే విధానంలో భాగంగా సార్ ఇతర దేవుల్ని కించపరుస్తూ చూపిస్తున్నటువంటి వైనాన్ని ఇప్పుడు సమాజం తప్పుపడుతుంది. చాలా మంది తప్పుపడుతున్నారు. మీరు యేసుప్రభు గురించి ఎంత చెప్పుకోండి, కానీ ఇతర దేవుళ్ళను, ఇతర పూజించేటువంటి మహనీయులను కావచ్చు కించపరచడం ఎంతవరకు కరెక్ట్? అది పూర్తిగా తప్పు సార్. మరి దాన్ని నేనే ఖండిస్తాను. జరుగుతుందా లేదంటారా భారతదేశంలో? ఒకటి సార్, ఎవరో ఒకరిద్దరు చేశారు అని చెప్పి అందరినీ తప్పు పట్టలేము.